హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరా టాక్స్. దయచేసి ముందుగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసినట్లయితే వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంది. మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే వీడియో అనేది ముఖ్యంగా నిరుద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం అనేది ఒక 3,000 ఇస్తామైతే చెప్పి ఉంది. దానికోసం అనేది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వచ్చి ముఖ్యమంత్రి యువ నేస్తం అనే పథకాన్ని అయితే స్థాపించారు. దీని ద్వారా ఏపీలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి నెలకి 3,000 చొప్పున అయితే ఇస్తామైతే హామీ అయితే ఇచ్చారు. అదేవిధంగా ముందడుగు వేస్తుంది కూటమి ప్రభుత్వం. అయితే ఈ యొక్క పథకం అనేది మనకొచ్చి ఆగస్టు చివరి వారంలో అయితే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు అయితే స్టార్ట్ అవ్వచ్చు అని అయితే కొంచెం అయితే ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే తెలిసింది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ వరకు తెలియజేస్తున్నాను. అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి ముఖ్యంగా మీ యొక్క వయసు అనేది 22 నుంచి 30 సంవత్సరాలు కలిగి ఉండాలి. అదేవిధంగా మీ యొక్క విద్య అనేది ఖచ్చితంగా ఇంటర్ లేదా డిప్లొమో ఏదైనా డిగ్రీ అయితే కలిగి ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. మీరు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థి అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా స్థలములు వచ్చి మనకు పట్టణంలో 1,500 చదరపు అడుగులు కలిగి ఉండాలి. అది గ్రామంలో అయితే 5 ఎకరాలు ఎక్కువ కలిగి ఉండకూడదు. ఈ పథకం పొందే అభ్యర్థికి 10,000 కన్నా ఎక్కువగా ఏ ఇతర ఆదాయాలు అయితే ఉండకూడదండి. అదేవిధంగా ప్రభుత్వం ఉద్యోగం అయితే ఉండకూడదు. ఇంకా మనకి ఈ పథకం పొందేవారికి మరి ఏమైనా పథకం పొందుతున్నైతే ప్రభుత్వం నుండి ఈ పథకానికి అర్హులు కారండి. దయచేసి ఇవన్నీ గమనించండి. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్కి లింక్ అయితే కంపల్సరీ ఉండాలి. వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.